దాచిపెట్టలేనంత ధనం, లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నవారి కంటే ఆప్యాయంగా పలకరించే 10 మందిని కలిగిన వారే అసలైన ధనవంతులు. ఆనందం, నమ్మకం అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మన వాళ్లతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు, అంతేగాని అందరిని అయిన వాళ్ళు అనుకోకు, అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. మిత్రమా, లైఫ్లో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, నటనతో కూడిన మనిషి ప్రేమ విషయం కంటే ప్రమాదకరం. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి దూరంగా ఉండండి. పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. మానవత్వం బ్రతికి ఉండాలంటే చనిపోయిన మనిషికి భుజం ఇవ్వడానికి ఎలా అయితే తొందరపడతామో, బ్రతికి ఉన్నప్పుడు కూడా సహాయం చేయడానికి తొందరపడాలి. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది. కాలం మాత్రమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మనం ఇతరులపై ఎంత ధ్యాస పెడితే అంత దుఃఖం, మరి మనపై ఎంత ధ్యాస పెడితే అంత ఆనందం. మిత్రమా, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి, మరి నలుగురిలో ఉన్నప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిజమైన ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు, అందరూ ఉండి ఒక్కరు కూడా మనల్ని అర్థం చేసుకోకపోవడం. నీ జీవితంలో నువ్వు అనుకున్నవి సాధించాలంటే ముందుగా నువ్వు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ఒకరి గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకుని మాట్లాడాలి, అంతేగాని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. మిత్రమా, నీకు ఒక బంధం దొరకాలంటే రుణం ఉండాలి, ఆ బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత క్షమించు అనే పదానికి అస్సలు అర్థమే ఉండదు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను మరి శత్రువులను సంపాదించి పెడుతుంది.